భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం దైవిక ఆశీస్సులతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. భక్తి మార్గం మీ జీవితంలో ప్రశాంతతను మరియు జ్ఞానాన్ని నింపాలని ఆశిస్తున్నాము. కొన్నిసార్లు మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. కానీ తెలిసినా కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో శుక్రవారం ఆడవాళ్ళు కొన్ని పనులు చేయకూడదు అని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. అది కూడా ఒకటి. శుక్రవారం ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని 3 పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాంప్రదాయాల విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈరోజు కొన్ని పనులను చేయకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటి నుండి పాలు, పెరుగు, వెన్న లేదా ధాన్యాలను దానం చేయకూడదు అని చెబుతూ ఉంటారు. సాంప్రదాయ నమ్మకం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవి ఇంట్లో నివాసిస్తుందని భావిస్తారు. ఈరోజు ఇంట్లో ఉన్న పాలు, పెరుగు, బియ్యం వంటివి వస్తువులను బయటకు ఇవ్వడం వల్ల ఐశ్వర్యం తగ్గుతుందని చెబుతారు. అదేవిధంగా ఇంటిని అశుభ్రంగా ఉంచకూడదు. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఎంతో ఇష్టం. శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచి గుమ్మానికి ముగ్గు వేసి దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. చెత్త, దుమ్ము పేరుకుపోయేలా ఉంచకూడదు. మరీ ముఖ్యంగా కోపం, గొడవలు మరియు కఠినమైన మాటలు శుక్రవారం పూట మాట్లాడకూడదు. శుక్రవారం రోజు ఇంట్లో శాంతి, సౌభ్రాతృత్వం ఉండాలని పెద్దలు సూచిస్తారు. కుటుంబ సభ్యులతో గొడవ పడడం, ఇతరులను అవమానించడం, కఠినంగా మాట్లాడడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని విశ్వసిస్తారు. ఇవి హిందూ సాంప్రదాయాలు మరియు ప్రజల విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన విషయాలు. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారొచ్చు. శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం వల్ల ప్రతి ఇల్లు కూడా సిరి సంపదలతో సుఖంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం భక్తి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని, మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.